వెల్కమ్ టు ఏఎస్ న్యూస్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని జి వీరాపురం గ్రామం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేల్పుల ఆనంద్ కుమార్, స్వామి దాస్, రవికుమార్, నాగేష్, శ్రీ సరస్వతి విద్యా మందిర్ హెడ్ మాస్టర్ జి మల్లయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని, పిల్లలు కూడా మంచి చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తెలిపారు. ఇంత ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించిన వీరాపురం అంబేద్కర్ యూత్ కు, ప్రజలకు, ఏఎస్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి జై భీమ్ అని మనము అందరూ కూడా చెప్పాలి. జై భీమ్. చిత్రపటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఫోటో సార్. జై భీమ్ పాటిస్తా ఉన్నారు. వారి ఆలోచన విధానంలో భాగంగా మన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి మరి వారి ఎంతో కృషి ఉండాలని, మరి త్వరలోనే అంబేద్కర్ విగ్రహ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వీరాపురం గ్రామ అంబేద్కర్ యూత్ ఒక వాట్సాప్ గ్రూప్ మరి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆశించిన ఆశయాల కోసం మనం కూడా మన పిల్లల్ని అందరినీ తీసుకెళ్తే సమాజంలో మనం కూడా గౌరవంగా బతుకుతాం. అది ఆయన ఆశయం కాబట్టి మీరందరూ రోజు ప్రయాణించడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా అలాగే వీరాపురంలో కూడా అత్యద్భుతంగా జరిగింది. అంబేద్కర్ అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది రాజ్యాంగం. మనకు ఆయన రాజ్యాంగాన్ని రాసిచ్చాడు. అందులో ఆయన ఒక మాట అన్నాడు, నేను మీకు రాజ్యాంగాన్ని ఇచ్చాను, భవిష్యత్తులో ఇది అమలు చేసే వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఇది మంచి రాజ్యాంగం అవుతుంది, అమలు చేసే వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే చెడ్డవాళ్ళు అయితే ఇది చెడ్డ రాజ్యాంగం అవుతుంది అన్నాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం అమలులో మన హక్కులకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలను నడిపే వాళ్ళు, రాజకీయ మరియు మనకు న్యాయాన్ని ప్రసాదించే న్యాయ వ్యవస్థలు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చాలా జరుగుతున్నాయి. భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి శాసనసభలో కానీ లోక్సభలోనే అంటే మా అత్యున్నత చట్టసభలవి, వాటిలో ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యంగా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి శాసనసభలో మాట్లాడుతూ మతాలను గురించి, దేవుళ్ళను గురించి కొంచెం అవహేళనగా మాట్లాడి ఇంకా మతోన్మాదాన్ని ప్రేరేపించే విధంగా కూడా వ్యాఖ్యలు చేసినాడు. ఇది ఎటెళ్తుంది భారతదేశం అన్నదానికి ఒక నిదర్శనం. రెండు, రీసెంట్గా మహారాష్ట్ర హైకోర్టు
ఒక తీర్పు ఇచ్చే క్రమంలో రిజర్వేషన్లు ఇంకెంత కాలం ఉండాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అది వాళ్ళ సంబంధించిన విషయం కాదు. అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం, మనకు సంబంధించిన విషయం. అది న్యాయకోవులకు కానీ న్యాయమూర్తులకు కానీ సంబంధించిన విషయం కాదు. అయినా వాళ్ళు దాంట్లో తలదూర్చి మరీ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకో తీర్పు ఈ మధ్యనే వచ్చింది, అది అందరికీ తెలుసు. దాని మీద ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారు అన్న విధంగా తీర్పు వచ్చింది. దాని మీద మేధావులందరూ ఒక తర్జన భర్జన చేస్తున్నారు. ఇటువంటివన్నీ సవాళ్ళు మనకు ఎదురవుతున్నప్పుడు మనము అంబేద్కర్ని ఆపోసన పట్టుకొని ఇంతే చైతన్యంతో మన హక్కులు ఎక్కడో మనకి కోల్పోతామేమో కాబట్టి మీరందరూ ఐకమత్యంతో వాటిని కాపాడుకోవాలి. ఏఎస్ మీడియా యూట్యూబ్ ఛానల్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.